ఇదేంటి ఈయన నన్ను కొట్టారు? రింగు పని చేయట్లేదా? ఏంటి పనిచేసేది? నేను అధికారం కావాలనుకున్నాను, అంతేగాని మా అన్నయ్య పనివాడవ్వాలని కోరుకోలేదు. ఇంకోసారి ఇలాంటి సలహాలు ఇచ్చావో ఈసారి చంపపగలదాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దొంగ చదువు. అయ్యో, నీ బుగ్గలేంటే బూరెల్లా పొంగాయి. రింగు పనిచేయలేదా? అందుకేగా కొట్టారు. అయ్యో, ఆ దొంగ సచ్చినోడు మోసం చేశాడమ్మా. 1,00,000 రూపాయలు గంగులో పోసినట్టే. అయ్యయ్యో, ఎంత పని జరిగింది పార్వతి. ఆ రింగ్ అంటే మనం ఇచ్చిందే కాబట్టి అక్కడ పనిచేయదు. కానీ ఆ స్వామీజీ చెప్పినట్టు ఈ రింగ్ పనిచేస్తుందా? ఈ రింగ్ పెట్టించుకున్న వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారా? ట్రై చేద్దాం. అత్తయ్య మన మాట వింటుందో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం. అత్తయ్య మీద ప్రయోగిస్తా. ఈవిడ గనక నా మాట వింటే ఆస్తి కావాలనే గోడు ఉండదు, మళ్ళీ పెదనాన్నకి తెలుస్తుందనే టెన్షన్ ఉండదు, ఇంట్లో ఏ గొడవలు ఉండవు. అత్తయ్య వస్తున్నా. అత్తయ్య వినపడుతుంది, చెప్పు. ఇది ఈ రింగ్ రింగా? ఇది మీదేనా? గోల్డా? అవునవును, గోల్డే అనుకుంటా అత్తయ్య. అయితే నాదే ఇవ్వు. మీదేనా అత్తయ్య? అవును. అయితే ఒకసారి నేను సైజ్ చెక్ చేస్తాను. ఎందుకే? నేను చెప్తుంటే నమ్మకం లేదు? అలా ఏం కాదత్తయ్య, చెక్ చేసి పెడితే ఒక క్లారిటీ ఉంటుంది కదా అని. సరే పెట్టు, నీ క్లారిటీ కాకులు ఎత్తుకుపోను. రింగు బాగుందే. ఇప్పుడు అత్తయ్య నా మాట వింటుందా? అత్తయ్య నా వశం అయిపోయినట్టేనా? ఒకసారి టెస్ట్ చేద్దాం. పద్మా, అదేంటమ్మా అత్తయ్యని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? అత్తయ్య అని పిలు, కొంచెం గౌరవంగా ఉంటుంది కదా. పేరు పెట్టి పిలిచిన అత్తయ్యకి కోపం రావడం లేదన్నమాట. అంటే అత్తయ్య ఆల్మోస్ట్ నా వశం అయిపోయినట్టే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, కొంచెం హెడేక్ ఉంది, నాకు కొంచెం కాఫీ కల్పిస్తావా? అంతేగా, నువ్వు అడగటం నేను ఇవ్వకపోవడునా. నువ్వు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చో, నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. అది నిజమా? అదేంటే నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతున్నావు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.